అది నా బాధ్యత, డెఫినెట్లీ నా బాధ్యత. ఎందుకంటే 10 సంవత్సరం నుంచి ఏదైతే నేను హిందుత్వ కోసం ఏదైతే నాకు ఆలోచన వచ్చింది, చేయాలి, చేసుకోవాలి, మన సమాజం కోసం, నా ధర్మం కోసం ఎట్లా కాపాడాలి నా ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టేజ్ మీద చెప్పినా నేను, మనం రామ్ మందిర్ కట్టాలి. లవ్ జిహాద్ కోసం ఇప్పుడు కూడా మాట్లాడతా, గౌ రక్ష కోసం ఇప్పుడు కూడా మాట్లాడుతుంటా, లవ్ జిహాద్ కోసం ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎందుకు అంటే ఇప్పుడు నాకు అవకాశం దొరికిన తర్వాత ఎందుకు మాట్లాడొద్దు, డెఫినెట్లీగా మాట్లాడుతుంటా. సరే అన్న, ఇప్పుడు పక్క దేశాల నుంచి కూడా విఐపీలు వివిఐపీలను ఇన్విటేషన్లు అందినాయి వాళ్ళందరికీ కూడా. మరి ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు కదా, ఇప్పుడు మందిర నిర్మాణం గురించి సుమారు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ కుటుంబ సభ్యులకు ఏమన్నా ఇన్విటేషన్లు వచ్చినాయా? అన్న నేను ఒక మాట చెప్తున్నా, ఇది మనం గుడికి పోవాలి, మనకి ఇన్విటేషన్ రావాలి అంటే అది తప్పు. మనం ఏదైతే పోరాడినాం, మన ఆలోచన చాలా ఉంది, ఇప్పుడు మన గుడి కడితే, మన ఇప్పుడు గుడి కడితే అని ప్రతి ఒక్క హిందూకి ఒక బాధ ఉంది. ఈరోజు గుడి కట్టిన తర్వాత మీకు ఇన్విటేషన్ వస్తే నేను అయోధ్యలో పోతా అంటే చాలా బాధాకరం విషయం. ఎందుకంటే ఈరోజు గుడి కట్టిన తర్వాత ఈ మన బాధ్యత, డెఫినెట్లీగా మనం అయోధ్యలో పోవాలి. ఇన్విటేషన్ అవసరం లేదు, కానీ మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్పినారు, డెఫినెట్లీ ఈ 22 తారీఖు డేట్ తర్వాత దేశం మొత్తం 100% ఇక్కడ వచ్చి దర్శనం చేయవచ్చు అని చెప్పినాడు. మళ్ళీ ఎంత పెద్ద ఇన్విటేషన్ ఏం కావాలన్నా చెప్పండి. సరే అన్న, ఇప్పుడు మీరు కానీ గోషమాల్లో ఇప్పుడు మన రాజాసింగ్ పేరు తర్వాత నీ మాట వినిపిస్తుంది, నీ పేరు వినిపిస్తూ ఉంది వాస్తవంగా. మరి ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ లేకుంటే నీకు కానీ ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేకపోయింది? అంటే మీరు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, నేను హిందుత్వవాదిని దాని గురించి అని చెప్పేసి మీరు ఎంతో పోరాటం చేసిండ్రు. ఒకవేళ మీ కష్టం కనుక మీ పార్టీ గుర్తించుంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకో, మరి మీకు టికెట్ ఇచ్చాడు కదా అన్న. ఒక మాట చెప్తానన్న, ఇది టికెట్ విషయం వేరే ఉంది, దర్శనం ఇన్విటేషన్ విషయం వేరే ఉంది. ఎందుకంటే మాకు భారతీయ జనతా పార్టీ ఆ గుడి కట్టలేదు, అది ఒక సనాతన ధర్మంలా ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి కలిసి ఆ గుడి కట్టినారు. కానీ అక్కడి నుంచి మాకు ఇన్విటేషన్ రాలేదు, మేము అక్కడ పోలేదు, అక్కడ పోయిన తర్వాత దర్శనం చేయలేదు అంటే తప్పు. ఇది అందరికీ ఇన్విటేషన్ ఉంది, డెఫినెట్లీగా మేము ఈ మాట నువ్వు తప్పు అంటున్నావు. మరి పక్క రాష్ట్రంలో గెలిచిన గెలుపుని బీజేపీ గెలుపుగా భావించి బీజేపీ పార్టీని ప్రమోట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ అన్న, ఈ రాజకీయంలో మాట్లాడితే అంటే మీరు ఇక్కడైనా భారతీయ జనతా పార్టీ దేశంలో 18 రాష్ట్రంలో ఈరోజు సేవ చేస్తున్నారు, ప్రజలు సేవ చేస్తున్నారు. డెఫినెట్లీగా మాట్లాడతా, అక్కడ మా గవర్నమెంట్ ఉంది, ఏదైతే మనం సేవ చేస్తున్నారో ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తూనే ఉంటా అని చెప్పనీకి ఏం తప్పు ఉంది అన్న. చెప్తున్నాను, డైరెక్ట్ బాజప్తా చెప్తూనే ఉన్నా. సరే అన్న, నువ్వు హిందుత్వవాదివా లేకుంటే బీజేపీ నాయకులు చెప్పు అన్న. ఫస్ట్ నేను డైరెక్ట్గా చెప్తున్నా, నా సనాతన ధర్మం కోసం పోరాడిన వ్యక్తి నేను ఉన్నా, డెఫినెట్లీగా నేను ఒక హిందుత్వవాది ఉన్నా. కానీ భారతీయ జనతా పార్టీ నాకు ఒక అమ్మ నాన్నలాగా ఉంది. ఎందుకంటే ధర్మం ఒకటి నాకు ప్రాణం, పార్టీ నా జీవితం, ఆ ఇద్దరు వేరే లేదు. కానీ ధర్మం నాకు పెద్ద ఉంది. భారతీయ జనతా పార్టీలో ఉండి డెఫినెట్లీ సమాజం కోసం ఎట్లా పని చేయాలి, నా పార్టీలో కూడా అదే ఉంది. ఎందుకు నేషన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, సెల్ఫ్ లాస్ట్. ఆయన నా పార్టీలో అదే ఉంటే నేను ఎందుకు చెప్పొద్దు నేను ధర్మం పెద్ద అని? డెఫినెట్లీ నేను ధర్మం కోసం పోరాడతా, ధర్మమే నాకు ఫస్ట్ ఉంది. సరే, ధర్మం కోసం పోరాడతా అంటారు. ఇప్పుడు మరి హిందువుల గురించి కూడా పోరాడతా అని చెప్తా ఉన్నారు. మరి అసలు మన తెలంగాణలో ఎన్ని గుళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఎన్ని గుళ్ళు ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తూ ఉంది, మరి వాటి గురించి ఏమైనా పట్టించుకున్నారా? లేకుంటే ఇప్పటి వరకు ఎన్ని గుళ్ళ యొక్క స్థలాలు ఉంటాయి కదా, ఆ స్థలాలు కబ్జా కాకుండా ఇప్పటి వరకు మీరు ఏమైనా కాపాడినరా? ఒక విషయం చెప్పాలి అన్న, ఈ దేశంలో ఈరోజు కూడా చాలా గుడిలు ఎట్లా ఉంది డిస్ట్రాయ్ చేసుకొని మన కట్టిన వేరే రిలీజన్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మథురా ఉంది. మీరు తెలంగాణ విషయం వస్తే తెలంగాణలో కూడా చాలా గుడిలు ఎట్లా ఉంది, మనం ఇప్పుడు బయట వస్తున్నారు. బయట వస్తే అంటే చాలామంది కబ్జాలు చేసినారు, చాలామంది అక్కడ ఇల్లు కట్టినారు. మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ ఆలోచన ఎట్లా రావాలి అంటే డెఫినెట్లీ చాలా రోజుల నుంచి చాలా మన టీం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, హిందూ ఆర్గనైజేషన్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, చాలామంది ఇక్కడైనా ఏ గుడికి ఎవరైతే కబ్జా చేస్తున్నారో మేము పోతూనే ఏ లీగల్ ఒక కాన్స్టిట్యూషన్ కూడా ఉంది.
మనం ఎందుకు అక్కడ కబ్జా డైరెక్ట్ పోయి ఆ గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఎవరైతే ఏదైనా కట్టినా అక్కడ తీసేయాలి అట్లా లేదునా, ఒక ప్రాసెస్ ఉంది. డెఫినెట్లీ చాలా గుడిల దగ్గర మనం పోయినాం, చాలా. ఇప్పుడు కూడా ఒక జియాగూడలో గుడి ఉంది, ఆ గుడికి చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. కానీ మేము పోయినా అక్కడ పోతే మాట్లాడినా కూడా, ఏం భయ్ ఈ గుడి ఉంది, గుడి మీద ఎందుకు కబ్జా చేస్తున్నా అంటే ఎట్లా పరిస్థితి ఉంది చెప్తున్నారు. కేసు వేసినాం. ఇప్పుడు బయట టాక్ కూడా అదే ఉందన్న. ఏంటంటే ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ అయిపోయింది, నెక్స్ట్ ఇట్లా మదురైలో ఒక టెంపుల్ ఇట్లా కేసు నడుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా ఏది కట్టర్ హిందుత్వవాది, హిందూయిజం, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ మదురై టెంపుల్ మీద పడతారని చెప్పేసి బయట టాక్ నడుస్తూ ఉంది. ఆ బయట టాక్ ఎవరు చెప్పట్లేదు అన్న, పొలిటికల్ పార్టీస్ చెప్తున్నారు. బీజేపీకి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం పార్టీ కానీ చాలా పార్టీలు ఉంది. నేను ఒక విషయం చెప్తున్నా, ఈరోజు అయోధ్యలో ఏదైతే ప్రాణస్థాపన అయిపోయినాడో అక్కడ భారతీయ జనతా పార్టీ ఆ చేయలేదు. ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తి తరపు నుంచి ఆ గుడి ఈరోజు మనం కడుతున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీలా ఈరోజు ఎందుకు సెలబ్రేషన్ చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీలా రాహుల్ గాంధీ మీకు అయోధ్యలో వచ్చేసే పోయి, కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ ఉంది, అయోధ్యలో రా అంటే అయోధ్యలో రాదు పోయి, ఇది పొలిటికల్ డ్రామా చేస్తున్నానని అసంలో పోయి కల్కామాత మందిర్ దగ్గర అయినా ధర్నాలో కూర్చుంటున్నాను. ఏదైనా ఎనీ పార్టీ, ఈరోజు నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై కూడా చెప్తాయి, జై శ్రీరామ్ కూడా చెప్తాయి. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ చెప్పట్లేదు? కేసీఆర్ జిందాబాద్, కార్ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్ చెప్తాయి, కానీ భారత్ మాతాకి జై అన్న నోటు నుంచి రాదు, జై శ్రీరామ్ అని చెప్పట్లేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద పార్టీ ఉంది అని గౌరవం నుంచి చెప్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ జై శ్రీరామ్ చెప్పట్లేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ భారత్ మాతాకి జై చెప్పట్లేదు? ఎంఐఎం పార్టీ అక్బర్ అసద్, అది అసదును వేసితే పార్లమెంట్లో ఏం చెప్పినాడు, నాకు నరికేస్తే కూడా నేను భారత్ మాతాకి జై అని చెప్పట్లేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే భారత్ మాతాకి జై, భారత్ మాత ఎవరిది అన్న? ఈ ప్రపంచంలో ఉంది, ఏదైతే ఈ దేశంలో 140 కోట్ల జనాల ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ధరతి ఉంది. నువ్వు పుట్టున్నావు ఇక్కడ, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఈ మిట్టలా పోతున్నావు, కానీ ఎందుకు భారత్ మాత జై అని చెప్పట్లేదు?